నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జె శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం. లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలో అతిపెద్ద స్కామ్ కింద ఇప్పుడు గుర్తింపబడుతుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా జరిగింది, కానీ అది చాలా మన ఏపీ లిక్కర్ స్కామ్ ముందు ఒక నీటి బొట్టు అంతా అని చెప్పేసి పదే పదే చాలామంది చెప్తూ వస్తున్నారు. అయితే ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్ అయితే ఫైల్ అయింది. ఫస్ట్ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా 2 నుంచి 3 సార్లు కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఈ ఛార్జ్ షీట్లో చాలా సంచలన విషయాలు బయటపడబోతున్నాయనేది సమాచారం. మొత్తానికి ఏం జరగవచ్చు, ఏం ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఛార్జ్ షీట్లోనే చాలా విషయాలు పేరు ప్రస్తావించడం అనే దాని వరకే మనం ఆలోచిస్తున్నాం, కానీ పూర్తిగా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది అది క్లియర్గానే అందులో ఉంది. ఇది అంతిమ లబ్ధిదారుడికి చేరింది, ఇది అంచెలంచెలుగా ఇది చేతులు మారుకుంటూ వెళ్ళింది అనేది అక్కడ చాలా స్పష్టంగానే మాట్లాడటం జరిగింది. అయితే దానికి ఒక క్లియర్ కట్గా ఈసారి ఉండే ఛార్జ్ షీట్ ఉండబోతుందని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఇప్పుడు మొదటి ఛార్జ్ షీట్ వచ్చేటప్పటికల్లా కొన్ని ఇంకా వాళ్ళకే రావాల్సిన సమాచారం కానివ్వండి, అలాగే ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడి విషయంకి వెళ్ళేటప్పటికల్లా ఇంకా పూర్తి సమాచారం లేకుండా దాన్ని ఒక సమగ్ర దర్యాప్తు పూర్తి అవ్వకుండా ఆ పేరును పెట్టడం అనేది కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దర్యాప్తు విషయంలో కూడా దానికి కొన్ని కోణాల్లో వాళ్ళు ఆలోచించి, అంటే ఇంకా అప్పటికి విజయసాయిరెడ్డి గారు నుంచి కూడా రాబట్టాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉండటం, అలాగే దుబాయ్లో కానీ అలాగే ఈ థాయిలాండ్లో కానీ ఇంకా కొంతమంది ఉండి వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉండటం, ఇవన్నిటి దృష్ట్యా పూర్తి స్థాయి సమాచారంతోనే ఇక ఫైనల్ ఛార్జ్ షీట్ చేద్దామన్న ఉద్దేశం ఉండుండొచ్చు సిట్కి. ఎందుకంటే ఏదైనా ఒక చివరి స్థాయి అంతిమ లబ్ధిదారుడు గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఏమవుతుందంటే ఇక్కడ ప్రభుత్వంలో అతను ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ని మనం పెట్టి దాని నుంచి ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు పూర్తి స్థాయి సమాచారం ఉండాలి, కీలక ఆధారాలు ఉండాలి, ఆ ఎవిడెన్స్లు ఇవన్నీ కూడా ముందు పెట్టుకున్న తర్వాతే అప్పుడు ఒక ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో అతని పేరుని పెట్టడం జరుగుతుంది. అయితే అందరూ అనుకునే దాన్ని బట్టి ఇక్కడ మొదటి ఛార్జ్ షీట్కి ఇది భిన్నంగానే ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ ఫైనల్ ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నాడో అతనికి ఇది ఇవాళ అతని పేరు అందులో ప్రస్తావించడం జరుగుతుంది అంటున్నారు. అలా జరిగితే కనుక ఇంకా తప్పనిసరిగా ఇప్పుడు రిమాండ్కి కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఆ పరిస్థితులు అంటే ఎదురైందంటే మీరు అన్నట్టు 17A అనేది అడ్డుపెట్టుకొని తను బయటపడాలని జగన్మోహన్ రెడ్డి గారు మొదటగానే అనుకొని దీనికి ముందస్తుగానే ఒక ప్రణాళిక చేసుకుని గవర్నర్ గారిని కలవటం జరిగింది. అయితే ఆయన నుంచి ఈయనకి సానుకూలంగా మరి స్పందన వచ్చిందా, లేదంటే వచ్చారు కాబట్టి మర్యాదపూర్వకంగా మరి ఇంక ఏ విషయాలు చర్చించుకున్నారో అవన్నీ మనకు బయటకైతే రాలే. కాకపోతే ఇప్పుడు అదే జరగబోతే ఆయన పాత్ర ఏంటి గవర్నర్ గారిది అనేది కీలక అంశం. అలాగే ఇప్పుడు ఈయన పేరును ఛార్జ్ షీట్లో ప్రస్తావించడం జరిగితే మరి అరెస్ట్కి దారితీసే పరిణామాలని జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి ఎదుర్కొనే మరి వాళ్ళ ఎత్తుగడ ఏముంటుంది? ఎందుకంటే ఇక్కడ ఇవాళ చాలా 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంత ఆషామాషి వ్యక్తి అయితే కాదు తను. అంటే ఒక రకంగా చెప్పాలంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనాలి. అంటే 10 సంవత్సరాలు ఏ వ్యక్తి అయినా సరే బెయిల్ మీద ఉండటం అనేది అసాధ్యం, సామాన్యులకైతే అసాధ్యం. మరి 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉండగలిగాడు అనేది మనం ఇప్పుడు తేటతెల్లంగా మనకు కనిపిస్తున్న విషయం. 42,000 కోట్లు మరి అవినీతి జరిగిందన్న విషయంలో మరి ఇన్ని సంవత్సరాలు మరి విచారణ పేరుతో మరి తాసారం జరిగింది. అలాగే సిబిఐ కూడా మెతక వైఖరి అవలంబించింది. సిబిఐ అక్కడ అవినాష్ రెడ్డి విషయంలో కూడా మెతక వైఖరి అవలంబించింది. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా 6 సంవత్సరాలుగా సిద్ధార్థ రుద్ర గారే స్వయంగా చెప్పారు కోర్టులోనే, ఇది 6 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉంది అని. సో ఈ క్రమంలో మరి ఈ విధంగా మరి రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తికల సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక రకంగా వేగవంతమైన దర్యాప్తు జరపలేదనేది ఒక చిన్న ప్రజల్లో ఒక అసంతృప్తి అయితే ఉంది. సో సరే అది ఒక పక్కన పెట్టండి. ఇక్కడ వచ్చేటప్పటికి సిట్ అయితే వేగంగా దర్యాప్తు జరిగింది, 6 నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగింది అంటున్నారు. సో ఆ సిట్ అనేది మొదటి నుంచి నేను ఇదివరకు కూడా చెప్పాను, అంటే ఎలకలు పోని పెట్టి ఏనుగుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనుకున్నారు చాలామంది. అయితే అంతకు మించి తిమింగలానే పట్టగలిగే పరిస్థితి సిట్కి ఉంది. తను పూర్తిగా స్వయంగా అంటే స్వతంత్రంగా తనకు వ్యవహరించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న ఏదైతే సిట్ ఉందో ఆ సిట్కి పూర్తి స్వేచ్ఛనివ్వగలిగినప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయని మనం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా
ఇప్పుడు రాబోయే నాటకీయ పరిణామం అయితే చాలా ఉత్కంఠను కలిగించే విధంగానే ఉన్నాయి. ప్రజల్లో అయితే ఒక ఆసక్తి ఉంది. ఒక పక్కనేమో పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు రేపు 2 రోజుల్లో ఫలితాలు రాబోయే పరిస్థితి. ఇది చావో రేవో అన్నట్టు అక్కడ పోరాడుతుంది వైసీపీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎన్నిక చిన్నదే అయినా కానీ దాని ఫలితం పెద్ద అని మొదటి నుంచి చెప్పుకునేది. సో అది కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఓడిపోతే అది ఖచ్చితంగా ఒక వైసీపీ ఆ మనుగడకి అస్తిత్వానికి కూడా ఇబ్బంది. అది మరోవైపు ఏమో అవినాష్ రెడ్డిది ఒక ముందుకు వచ్చేసింది. 19వ తారీఖున ఏదో ఒక విషయం తేల్చాల్సిన పరిస్థితి హైకోర్టు ముందు ఉంది. ఇప్పుడు అక్కడ కూడా బెయిల్ రద్దు చేసి మరి తదుపరి విచారణ కొనసాగించే అవకాశం ఉంటే కనుక బెయిల్ రద్దు అవ్వగానే మరి అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడా అనే ఉత్కంఠ కూడా అక్కడ కూడా ఉంది. అదే పక్కన మరో పక్కన కాకాని గోవింద్ రెడ్డి వీళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి మైనింగ్ స్కామ్ సంబంధించి వాళ్ళు కూడా విచారణ వేగవంతంగా అటు కూడా జరిగింది. అక్కడ కూడా ఆధారాలు దొరుకుతున్నాయి. ప్రతి చోట ప్రతి స్కామ్లోని ఇలా ఒక్కొక్కటిగా ఆధారాలు లింకప్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మరి ఇక్కడ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఇన్ని విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చే ఉంటాయి. సో అన్ని స్కాములకి సంబంధించి ఆధారాలు అందులో ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా మరీ ముఖ్యంగా లిక్కర్ అనేది చాలా పెద్ద స్కామ్ కాబట్టి ఇప్పుడు ఇవాళ ఈడీ కానీ సిబిఐ కానీ ఖచ్చితంగా టేకప్ చేసే అవకాశం ఉంది. ఈ ఛార్జ్ షీట్ రాగానే డెఫినెట్గా ఈడీ సిబిఐ కూడా రంగంలో దిగి ఇంకా పూర్తిగా వాళ్ళు కూడా విచారణ జరిపే కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఒక సైడు ఆ 2 రంగంలో దిగి విచారణ తీసుకోవడానికి ముందుకు వస్తే మరో సైడు మరి అరెస్టుల పర్వం కొనసాగుతుందా, అరెస్టులు అయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఊహాగానాలుగా ఉంది. అంటే అరెస్ట్ అనేది ఆచితూచి ప్రభుత్వం కూడా తొందరపడదలుచుకోలేదని అంటున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అరెస్ట్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ ఆధారాలు లేవు, కానీ ఏమీ లేకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే ఉన్న పళంగా తీసుకెళ్లి లోపల పెట్టేసి 53 రోజులు ఏ ఆధారాలు చూపించకుండా లోపల నిర్బంధించగలిగారు. దానివల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డికి అధికారంగా కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అది ఆ రోజున ఎన్ని చోట్ల ఎంత నిరసనలు వచ్చినాయి, అంతే ప్రజలు ఎంత ఆగ్రహజ్వాలతో చూపించారు ఆ రోజుని. ఎందుకంటే ఒక అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ జరిగినప్పుడు ఆ నిరసన ఎలాగుంటుంది అనేది చూసిన వాళ్ళమే అందులోనూ. సో ఇక్కడ అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది. ఎక్కడైతే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు అందరికీ తార్కాణం కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ చూశారు. లిక్కర్లో కానీ లేకపోతే ఇసుకలో కానీ ప్రతి చోట కూడా అది తేడతెల్లం. అది అయినా కూడా ఇవాళ కూడా దొంగ దొరికినా కూడా దొంగని చెప్పలేని పరిస్థితి ఇవాళ ఎందుకుంది? ఆ దొంగనే మరి తీసుకెళ్లి కస్టడీలో తీసుకోకుండా ఎందుకు మరి ఇంకా తాసారం జరుగుతుందంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దర్యాప్తు చేస్తున్న వైపు సంస్థలు కానివ్వండి, అలాగే ప్రభుత్వం కానీ ఎక్కడ తొందరపడదలుచుకోలేదని మాత్రం క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక రాజకీయంగా ఎదుర్కోవాలనుకున్నప్పుడు వేరేగా ఉంటుంది. ఇక్కడ ఒక నేరం జరిగిన తర్వాత పట్టుబడాల్సిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన సందర్భం వేరేగా ఉంటుంది. ఈ సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయంగా మనకు అనిపించింది. లేదంటే ఇంత సమయం అయితే పట్టేదే కాదు. సో అందువల్లే ఇంకా కొంత తాత్సారం జరుగుతుందని అనుకుంటున్నాం. కానీ అంతిమంగా మాత్రం ఖచ్చితంగా చాలా తక్కువ సమయంలోనే అతి కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేది మాత్రం అందరూ అనుకుంటున్న విషయం. అయితే ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు మనం చూసుకుంటే ఫస్ట్ రాజ్ రెడ్డి కావచ్చు, రాజ్ రెడ్డి అరెస్ట్ అవ్వకముందు దాకా అక్రమ అరెస్ట్ చేయబోతున్నారు అన్నారు. కానీ అరెస్ట్ అయిపోయిన తర్వాత అసలు మాకు రాజ్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, తను కేసినేని చిన్ని అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఒక పార్ట్నర్ అని చెప్పినారు. అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు కూడా మాకేం సంబంధం లేదు, చంద్రబాబు నాయుడుకి సమీప దగ్గరగా ఉన్నాడు అని చెప్పి ఫోటోలు కూడా వాడు వేయడం జరిగింది. సో నిజంగా ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయినటువంటి 12 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదే తిరగబడితే ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? విచారణ సందర్భంగా మొదట్లో మీరు అన్నట్టు పారిపోవాలని చూశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు గారు. ఎక్కడ కొలంబో వెళ్ళిపోదామని ఇక్కడ బెంగళూరులో ఎయిర్పోర్ట్లో ఒకేసారి ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. మరి ఒకేసారి వాళ్ళిద్దరు అక్కడ ఎందుకున్నారు? వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం ఎందుకు ప్రయత్నం చేశారు అని తెలిసిన తర్వాత కూడా ఇంకా బుకాయించాలని ప్రయత్నం ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఇంకా తనని ఉనికిని కోల్పోతున్న సందర్భంలో తన బయటపడుతున్న బండారం సందర్భంలో ఇంకా ఏదో ఒకటి చేసి తమ్మిని బిమ్మిని చేయాలనే ప్రయత్నం తప్పితే ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే అన్నీ తేడతెల్లం అయిపోతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు గారికి ఉన్న సంబంధాలు ఏంటని అంతకుముందు తెలిసినాయి. అంతకుముందు అక్కడ గుడి సెట్టు కూడా వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు పొందించి కూడా చూసాం. ఇవన్నీ వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు అన్నీ చేసినవే. ఆ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ వాడుకున్న వాళ్ళే. అందరినీ వాడుకున్నారు. ఇవాళ ఇరికిన పడింది వాళ్ళు అయ్యారు. ఎవరైతే కింద కేడర్ ఉన్నారో వాళ్ళు మిథున్ రెడ్డి కాడి నుంచి కింద వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గొగ్గలు పెడుతున్నాడు అంటున్నారు. జైల్లో ఉండి
మేము అన్యాయంగా ఇరుక్కున్నాము, అసలు నేరస్తుడు పక్కనుంటే మేము అన్యాయంగా ఇరుక్కున్నామని మాట్లాడుతున్నారని కూడా వినిపిస్తున్న మాటలు. సో వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున అప్రూవర్గా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో అప్రూవర్గా కొంతమంది రాబోయే రోజుల్లో అప్రూవర్గా మారడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 by 1 క్యూ కడితే కనుక ఇంకా ఫైనల్గా ఎవరేంటంటే క్లారిటీ వచ్చేస్తుంది. సో అది కూడా జరగబోతుంది అంటున్నారు పక్కన. సో చూద్దామండి, ఖచ్చితంగా రెండో ఛార్జ్ షీట్లో వచ్చినటువంటి మేబీ దీన్నే ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా అని చెప్పి అనుకోవచ్చేమో. సో మొత్తానికి అంతిమ లబ్ధిదారు పేరు వచ్చిందా, నిజంగా వస్తే ఏం జరగబోతుంది, జగన్ అరెస్ట్ ఖాయం అని అయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.